హాయ్. గత సంవత్సరం పూర్తయిపోయింది. అయితే Q4 యొక్క రిజల్ట్స్ కూడా బయటకొచ్చేసినాయి. నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్ యొక్క రిజల్ట్స్ యొక్క రిపోర్ట్ కార్డ్ ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. ఎప్పుడు కూడా ఒక రిపోర్ట్ కార్డ్ చూసినప్పుడు ఎదుగుదల దిశలోని ఈ కంపెనీస్ ఎంత బాగా నమోదు చేసుకున్నాయి, అది ఆదాయం పరంగా అవ్వచ్చు, లాభాల పరంగా అనేది మనం చూస్తాము. అయితే నేను ఇప్పుడు తెలుపబోయే కంపెనీలు అన్నీ కూడా రికార్డ్ స్థాయిలోనే నమోదు చేసుకునే దాని యొక్క లాభాల యొక్క ఎదుగుదల. ఎటర్నల్ లిమిటెడ్ విషయానికి వస్తే 346%, టాటా స్టీల్కి వస్తే 116%, JSW స్టీల్ వాళ్ళు 115%, బజాజ్ ఆటో వాళ్ళు 101%. అండ్ దీనితో పాటుగా ఉన్న మిగతా కంపెనీస్ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా, ONGC అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎదుగుదల తీరులోనే 30% కన్నా ఎక్కువ ఎదుగుదలని నమోదు చేసుకున్నారు. ఇలా ఎదుగుతున్నాయి సరే, కాకపోతే వాల్యుయేషన్స్ పరంగా ఇది అసలు ఎదుగుదల కరెక్టా కాదా అని మనం తెలుసుకోవడానికి PEG రేషియోని చూస్తూ ఉంటాము. సో ఈ వాల్యుయేషన్స్ అండ్ గ్రోత్ అనేది రెండు ఒకటి తీరులో వెళ్తున్నాయా లేదా అని PEG పరంగా కానీ చూసినట్టయితే ఇప్పుడు నేను తెలియపరిచిన M&M అండ్ JSW యొక్క PEG రేషియో 1కి దగ్గరగా ఉంది. అంటే వాళ్ళ వాల్యుయేషన్స్ కొంచెం సబబుగానే ఉన్నాయి. అదే ఎటర్నల్ లిమిటెడ్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళది 20.6 టైమ్స్ ఉంది PEG రేషియో, అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఇలా అయితే నిఫ్టీ 50లో ఉండే స్టాక్స్ యొక్క మొత్తం పిక్చర్ తెలుసుకోవడానికి మొదట ఒక 12 స్టాక్స్ విషయానికి వస్తే 0 to 1 మధ్యలో ఉన్నాయి PEG రేషియో. 35 స్టాక్స్కి 1 కన్నా ఎక్కువే ఉంది PEG రేషియో. అండ్ 3 స్టాక్స్కి PEG రేషియో నెగిటివ్ జోన్లోనే ఉంది. సో ఇలా ఉన్నప్పటికీ ఏ సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేసి ఏ సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేయలేదు అని అంటే మంచిగా పర్ఫామ్ చేసిన సెక్టార్స్ యొక్క జాబితాలో మెటల్స్ అండ్ ఆటో సెక్టార్స్ అనేవి నిలిచినాయి. బాగా పర్ఫామ్ చేయనివి బ్యాంకింగ్ అండ్ IT సెక్టార్, అంటే విప్రో, SBI, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఫ్లాట్గానే గ్రోత్ రేట్స్ని చూపించాయని తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఒక సెక్టార్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది లేదు అనేది గ్రోత్తో పాటుగా మనం వాల్యుయేషన్స్ తీరులో కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ.